జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వాస్తు దోషం గురించి మనం వింటూ ఉంటాం. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది, ఇలా జరుగుతుంది, లేదా మీకు ఏదైనా సమస్య వచ్చింది, లేకపోతే వాస్తు దోషం ఉంది. నిజంగా మీ కుటుంబంలో లేదా మీరు నివసిస్తున్న గృహంలో వాస్తు దోషం ఉంది అని చెప్పబడేటువంటి సంకేతాలు ఇవి. అంటే ఏ విధమైనటువంటి ఇండికేషన్స్ వస్తే మన ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. మీరు ఏదైనా ఒక గృహంలోకి వెళ్ళండి, అది స్వగృహం అవ్వచ్చు, కొత్తగా నిర్మించింది అవ్వచ్చు, లేదా అద్దింట్లోకైనా వెళ్ళండి. వెళ్ళిన దగ్గర నుండి భార్యాభర్తల మధ్య తగవులు అవుతుండటం, అనునిత్యం కూడా కన్నీరు కారుతూ ఉండటం, కలకంట కన్నీరు ఉరికిన సిరి ఆ ఇంట ఉండదు. అంటే తీవ్రంగా భార్యాభర్తల మధ్య తగవులు మొదలయ్యాయి అంటే అక్కడేదో వాస్తు దోషం ఉంది. అలాగే వెళ్ళగానే ఆర్థిక సమస్యలు అధికంగా రావటం, అప్పులు అధికంగా చేయటం, ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి దగ్గర నుండి ఆస్తిపాస్తులు అమ్మటం, అమ్మి మళ్ళీ మన కుటుంబ జీవితానికి వినియోగించుకోవటం, హారతి కర్పూరంలాగా మన ఆస్తులన్నీ కూడా పోతూ ఉంటాం. లేదా ఆ కుటుంబంలోకి వెళ్ళగానే శస్త్రచికిత్సలు జరగటం, అప్పటి వరకు లేనటువంటి ఒక ఆరోగ్య సమస్య అప్పుడే మనకు మొదలవటం, ఇవన్నీ జరుగుతున్నాయంటే తప్పకుండా ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది. వాస్తు దోషం అంటే కేవలం ఇంటిని కట్టడం వల్ల, దిక్కులు సరిగ్గా ఉండటం వల్ల లేకపోవటమే కాదు, ఆ భూమి శుద్ధిగా లేకపోయినా మనం ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి చోట వాస్తుబద్ధమైనటువంటి ఆయంతో ఇంటిని నిర్మించిన ఆ భూమి యొక్క పునాదుల లోపల శల్యములు, ఎముకలు కలిగి ఉన్న, పార్థివ దేహాలు పూడ్చబడి ఉన్న, లేదా జంతువులకు సంబంధించినటువంటి కళేబరాలు ఉన్న, నిషిద్ధమైనటువంటి వస్తువులు ఏవైనా భూగర్భంలో ఉన్న, అది ఇంటి నిర్మాణానికి పనికిరాదు. అలాంటి చోట చేసినటువంటి నిర్మాణం ఆ ఇల్లు శ్మశానంతో సమానమవుతుంది. ఆ గృహంలో రాజమందిరాన్ని నిర్మించిన కొంతకాలం తర్వాత ఎవరూ నివసించలేనటువంటి, నివాసయోగ్యం కానటువంటి ఇల్లుగా మారిపోతుంది. అంటే కుటుంబంలో సమస్యలు, దరిద్ర దేవత తాండవించటం, భార్యాభర్తలు విడిపోవటం, కుటుంబంలో వ్యక్తులకు ఎవరికైనా మరణం కలగటం, ఆ కాలనీ లేదా ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపించటం, ఇక రకరకాలైనటువంటి ఇబ్బందులు మనం పడుతూ ఉండటం, ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవటం, ఇవన్నీ కలుగుతూ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో వాస్తు సంబంధమైన ప్రభావం మీకు ఇబ్బందిని కలుగచేస్తుంది. కాబట్టి ఆ గృహంలో వాస్తు అన్నటువంటిది సరిగ్గా లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే సమస్యలు మొదలయ్యాయి. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆస్తిపాస్తులన్నీ కూడా హారతి కర్పూరం అయిపోతున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇవన్నీ మొదలైపోయాయంటే మాత్రం అది ఖచ్చితంగా వాస్తు సంబంధమైనటువంటి పీడే. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే మీరు చేయదగినటువంటిది, కేవలం మనం అనుకున్నాం ఇంటి నిర్మాణాన్ని ఖచ్చితంగా చేసిన భూమి యొక్క శుద్ధి లేకపోతే కూడా వాస్తు దోషం వస్తుంది. అలాగే మరొకటి, మన ఇంటి ప్రాంగణంలోకి కనుక ఏవైనా కొన్ని వస్తువులను తీసుకొచ్చినప్పుడు కూడా వాటి నుండి కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. పాత సామాన్లు, పాత వస్తువులు, పాత ఇనుప సామాగ్రి, పాత చెక్క వస్తువులు, పాత కలపలు, కొన్ని వస్తువులు మన ఇంటి దగ్గరికి వచ్చినటువంటి తర్వాత అవి కలప లేదా ఇనుపు లేదా లోహంతో తయారు చేసినటువంటి కొన్ని రకాలైన వస్తువులు, అవి ఎక్కడో నకారాత్మకమైనటువంటి శక్తిని కలిగి ఉన్నవి. అవి మన ఇంటి దాకా వచ్చినటువంటి తర్వాత తీవ్రమైనటువంటి ఇబ్బందులు అధికమైపోతూ ఉంటాయి. అందుకే మనం కుటుంబంలో చక్కగా ఉండాలి, బాగుండాలని ఓ సోఫాను తయారు చేసుకుంటాం. అది ఒక కలపతో తయారు చేసిన చెక్క వస్తువుల కుర్చీని మనం తయారు చేయించుకుంటాం. కానీ ఎప్పుడూ మానసికమైన ప్రశాంతతతో
అది నకారాత్మకమైన వైబ్రేషన్ని కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ మనం కూర్చోలేం, ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక చక్కని డైనింగ్ టేబుల్ని మనం తయారు చేసుకుంటాం, కానీ పండుగలు వచ్చినా పర్వదినాలు వచ్చినా భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే ప్రశాంతంగా మనం భోజనం చేయలేం, తగువులు వస్తూ ఉంటాయి. ఒక చక్కని కలప మంచాన్ని మనం తయారు చేసుకుంటాం, భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోవటం వల్ల విడిపడేటువంటి పరిస్థితి వస్తూ ఉందంటే అవి ఖచ్చితంగా నెగిటివ్ వైబ్రేషన్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. చక్కని కిటికీలని, చక్కని దారుబందరాల్ని, చక్కని ద్వారాల్ని మంచి కలపతో మనం తయారు చేసుకుంటాం, కానీ కొన్ని గదుల్ని సంపూర్ణంగా మూసేయాల్సిన పరిస్థితి. ఎంతో ఆకర్షణీయంగా కట్టుకున్నటువంటి ఇంట్లో నకారాత్మకమైనటువంటి వస్తువుల్ని తెచ్చి పెట్టుకున్న తర్వాత నుంచి కూడా కొన్ని ఇనుప వస్తువులు, కొన్ని చెక్క వస్తువులు, కొన్ని కలపలకు సంబంధించినటువంటి సామాగ్రి లేదా ఎవరైనా ఉపయోగించినటువంటి పాత వస్తువుల్ని పొరపాటున తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామా, వాటి ద్వారా కూడా నకారాత్మకమైన శక్తి వస్తుంది. కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి కంప్యూటర్లు, టీవీలు, పరికరాలు, పనిముట్లు, కుట్టు మిషన్లు, ఇంకా ఏవైనా సరే కొన్ని రకాలైనటువంటి యంత్ర పరికరాల్ని, అవి కూడా ప్రాచీనమైనవి, పాతవి, వేరొక దగ్గర నుండి తీసుకొచ్చి మన నివాసంలో ఉంచుకున్నా కూడా నకారాత్మకమైన శక్తుల ప్రభావం పెరిగిపోయి మన కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో మీరు ఉన్న ఫలంగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ఇలాంటి అన్ని రకాలైన కష్టాలు ఈ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుండి వస్తున్నాయి, లేదా ఈ వస్తువులు ఇంట్లోకి తెచ్చిన దగ్గర నుండి వస్తున్నాయంటే ఇది తప్పనిసరిగా వాస్తులోపంగా ఆలోచించి ఆ వస్తువుల్ని తీసేయటం లేదా వాస్తుని సరిచేసుకోవటం, వాస్తు మండలాన్ని ఇంట్లో లిఖించి వాస్తు పూజను చేయించడం, ప్రత్యేకించి వాస్తు యంత్రాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచటం వల్ల తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది.